ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనంలో యేసయ్య తన శిష్యులతో నేరుగా మాట్లాడుతూ లోకమిచ్చే శాంతికి భిన్నమైన శాంతిని ఇస్తానని, వారు కలవరపడకుండా ఆందోళన చెందకుండా ఉండాలని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు అనుగ్రహించే శాంతి కేవలం సంఘర్షణ లేదా గందరగోళం లేకపోవడం కాదు, కానీ దేవునితో లోతైన సంబంధం నుండి వచ్చే అంతర్గత ప్రశాంతత మరియు కష్టాల మధ్య కూడా స్థిరంగా ఉండే శాంతి. ఇది మానవ అవగాహనకు మించినది. ఇది బాహ్య పరిస్థితులపై ఆధారపడదు. క్రీస్తును తెలుసుకోవడం మరియు విశ్వసించడం ద్వారా ఇది లభిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడని, వెరవనీయకుడని నీవు తెలియజేశావు. దేవా, మేము నిన్ను తెలుసుకొని నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే శాంతిని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మునుపు దూరస్తులైన మేము ఇప్పుడు నీ యందు నీ రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము గనుక విశ్వాస మూలమున మేము నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉండుటకు కృపచూపమని, మాట చేత గాని క్రియ చేత గాని మేమేమి చేసిననో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును నీ పేరట చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.